అందరికీ నమస్కారం. ఇవాళ కొవ్వూరు భద్రాచలం రైల్వే గురించి కూడా రైల్వే మినిస్టర్ గారితో డిస్కషన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు డిపిఆర్లు ప్రతి ఒక్కటి ప్రిపరేషన్ చేయమన్నారు. శాంక్షన్ అనేది జరిగింది. ఓన్లీ ఇప్పుడు ఇంకా పనులు స్టార్ట్ అవ్వడంలోనే మనము ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనము 12 ROBsని ఏలూరు పార్లమెంట్లో అప్రూవల్ చేయించుకోవడం జరిగింది పైన సెషన్లో. ఈసారి అవన్నీ కూడా పనులకి ముందుకు పోవడానికి ల్యాండ్ అక్విజిషన్ మన కలెక్టర్ ఆఫీస్ నుంచే ఆర్డీఓ గారు చేసి ముందుకు పంపించాల్సి ఉంది. కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం. వచ్చే రోజుల్లో ఆ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి పనులన్నీ కూడా ఒక 2-3 నెలల్లో అన్ని ల్యాండ్ అక్విజిషన్ పనుల్లో అట్లీస్ట్ ఒక 3-4 పనులు ROBలు పనులు సంబంధించి ఇమీడియట్గా పనులు స్టార్ట్ అవుతున్నాయి. అవన్నీ కూడా ల్యాండ్ అక్విజిషన్ అయిపోయిన తక్షణమే ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంటే రైల్వే డిపార్ట్మెంట్ ఇచ్చే అమౌంట్ రెడీగా ఉంది. మనకి రిలీజ్ కూడా ఇమీడియట్గా ల్యాండ్ అక్విజిషన్ అయిపోయిన తక్షణమే ఇమీడియట్గా ఆ అమౌంట్స్ కూడా రైల్వే డిపార్ట్మెంట్కి కూడా వస్తాయి. టోటల్గా ఇప్పటివరకు మన ఏలూరు పార్లమెంట్లో 12 ROBలు శాంక్షన్ అయినాయి. ఆ ROBsతో పాటు ఇంకొక 4 ROBs మొన్న రైల్వే మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఇంకొక 4 ROBs కైక్లూరు కాన్స్టిట్యున్సీలో కొన్ని ROBs పెండింగ్ ఉంటే అవి కూడా పెట్టడం జరిగింది. వచ్చే రోజుల్లో అవి కూడా ఫాలోఅప్ చేసి అవి కూడా తొందరగా పనుల్లోకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఇవాళ మీరు చూస్తే కొవ్వూరు భద్రాచలం రైల్వే గురించి మనము క్వశ్చన్ అవర్లో అడిగాము, రెగ్యులర్గా లెటర్లు పెట్టి అడిగాము. అలాగే ప్రతి టైము ఆ డిస్టెన్స్ తగ్గిపోతుంది, అలాగే ట్రైబల్స్కి చాలా వరకు ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి చాలాసార్లు మనం అడగడం జరిగింది. అదే రకంగా ఇవాళ అవి అప్రూవల్ జరిగి పనుల్లోకి డిపిఆర్లు అన్నీ కూడా రెడీ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఇవాళ ముందుకు పోతున్నాయని కూడా మీ అందరికీ తెలుపుతున్నాను. అలాగే టొబాకో రైతులు కూడా ఆ సీలింగ్ లిమిట్ తీసేయడానికి నెక్స్ట్ వీకే ఆర్డర్ కూడా ఇచ్చేస్తారు. అలాగే పామ్ ఆయిల్ రైతులకు సంబంధించి పోయినసారి కూడా నేను వీడియోలో చెప్పాను. పామ్ ఆయిల్ రైతులకు కూడా మనకి ఫిక్స్డ్ రేటు రావేట్లు ప్రయత్నం చేస్తాం. ప్రైమ్ మినిస్టర్ గారిని అందరు ఎంపీలు కలుస్తాం. ఆ కలిసినప్పుడు మేము కూడా మా రిప్రజెంటేషన్ ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా వేయడం జరుగుతుంది. పామ్ ఆయిల్కి సంబంధించి మా ప్రయత్నం గట్టిగా చేస్తామని మీ అందరికీ తెలుపుతూ ఇవాళ ROBs అన్నీ కూడా మన దగ్గర ROBs ఎన్నెన్ని ఉన్నాయో అన్ని ROBs కూడా ఒక 12 ROBలు శాంక్షన్ వచ్చినాయి. ఇంకొక 4 వస్తే ఏలూరు పార్లమెంట్ అన్నీ కూడా ROBs అన్నీ కూడా శాంక్షన్ అవుతాయని కూడా మీ అందరికీ చెప్తున్నాం. అలాగే రింగ్ రోడ్ది కూడా మనం అడగడం జరిగింది. ఇంకా కొన్ని క్యాబినెట్లో అప్రూవల్ రావాల్సి ఉంది. అది కూడా ఫాలోఅప్ చేస్తామని కూడా మీ అందరికీ చెప్తున్నాం. ఈ పార్లమెంట్ సెషన్లో చాలా వరకు మనము మన పనులు కూడా ముందుకు తీసుకొని వెళ్ళడానికి చాలా వరకు అవకాశం కలిగింది. అలాగే పార్లమెంట్లో ఈసారి ఎక్కువ వాయిదాలు ఉండడం వల్ల ఎక్కువ మనకు మాట్లాడడానికి అవకాశం రాలేదు. ఇంకొక వారము ఇంకా పార్లమెంట్ జరిగేది ఉంది. ఆ జరిగేటప్పుడు ఇంకా కొన్ని మన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మాట్లాడడానికి పార్లమెంటు వేదికగా వాడుకుంటాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం.